అన్ని రోజులు ఎంపీ గారు మన డైరెక్టర్లు ఎంత మంచి కామెడీ టైమింగ్ వదిలేసి లాస్ట్ 20 years అయితే అసలు ఒకప్పుడు బాస్ ఎలా ఉండేవాడు నేను చిన్నప్పుడు యాండ్ బాస్ మా మూవీస్ మా టీవీలో చూసేవాళ్ళము మొత్తం వాడేసారు అసలు వెంకటేష్ గారి సాంగ్ వచ్చిందా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఫుల్ మిన్స్ పెట్టేశాడు సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఆ హుక్ స్టెప్ ఎలా ఉంది బ్రో మామూలు రెండు సాంగ్స్ కదిరిపోయి శశిరేఖ సాంగ్ అయినా హుక్ స్టెప్ అయినా సరే దిగాడు దద్దరు వెళ్ళిపోయింది మామూలుగా కాదు అసలు ఇదిరా వింటేజ్ ఇదిరా కామెడీ చెప్పుకోవచ్చు అనిల్ రావుపూడి దొరుకుతాడని చాలా మంది అనుకున్నారు అసలు ఆయన ఎలా దొరుకుతారు అసలు మామూలుగా లేదు అసలు ప్రతి సీన్ కూడా ఆయన కామెడీ టైమింగ్ తోని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం ర్యాంప్ ఆడించారు సంక్రాంతికి మంచి స్టఫ్ తెచ్చిండు మరి చిరు గారు బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సంక్రాంతి వస్తున్నాంతో 200-300 కోట్లు కదా దీంతో 500 కోట్లు కొడతాడు బాస్ అయితే ఒకప్పుడు వింటేజ్ బాస్ ఎలా ఉండేవాడు అలా ఉన్నాడు సో ఇప్పుడు రాజసాబ్ మొత్తం పడిపోతుంది అనమాట దీంతో రాజసాబ్ ఇంకో సినిమా గురించి చెప్పాము కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తారు అనిల్ రావిపూడికి మెగా ఫ్యాన్స్ గుడి కట్టేస్తారు ఒక ఘరానా మొగుడు ఒక చెంటప్పాయి లాంటి బాస్ ని మళ్ళీ చూపెట్టాడు అనిల్ రావిపూడి ఇంకా వెంకటేష్ గారు రాలేదు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది సినిమా సో ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ అంటారు వేరే లెవెల్ ఇక వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెలే ఉంటుంది సినిమా